హలో అండి అందరికీ. ఎప్పుడో కానీ వెళ్ళేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఊరు. అలా వెళ్ళినప్పుడు వేసవికాలం వెన్నెల్లో ఆరు బయట వేప చెట్ల కింద పడుకొని చక్కగా చందమామను చూస్తూ నక్షత్రాలు మాట్లాడుకుంటూ చల్లటి గాలి చుట్టూ ఆవులు పశువులు అలా ఉండగా అమ్మమ్మ తాతయ్య చెల్లి వాళ్ళు మామయ్య అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలం. మా మామయ్య అయితే పదే పదే ఒక పాట పాడమని అడిగేవాడు. నేను విసుక్కునేదాన్ని. ఎన్నిసార్లు పాడాలి మామయ్య అని. పాడమ్మా అని అడిగేవాడు బుజ్జగించుకుంటూ. ఆ పాటే ఈ పాట. నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనుక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలనిదురిస్తుంది. ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి. పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికేది. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది, తనలో నన్నే కరిగించి పయంది. ఆ రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది, పాటల పల్లకివై